మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి నీ పాద సన్నిధికి వస్తున్నా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించు వారమే ఉండాలని కోరుకొని మమ్మల్ని నీ సహోదరులుగా చేసుకున్నావు. అందును బట్టి మరోసారి స్తుతిస్తున్నాను. కొంత సమయం మరలా నీ వాక్యమును ధ్యానించి ఆ రీతిగా మా జీవితాలను మరుచుకోగలిగినట్లు, ఆ రీతిగా మా జీవితములను మేము కట్టుకోగలిగినట్లు నీ సహాయం దయచేయండి. విని విడిచిపెట్టే వారము కాక, విని బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి నడుచున్నట్లును, ప్రవ్వా ఆ రీతికి విధేయత చూపి వర్ధిల్లునట్లును నీ సహాయం దయచేయండి. అరణ్యములో ఇజ్రాయేలు ప్రజలు నీ స్వరాన్ని విని వారి హృదయాలు కఠినపరుచుకున్నారు. కానాను దేశంలో ప్రవేశించక నష్టపోయారు. మేమును నీ స్వరాన్ని విని మా హృదయాల్ని కఠినపరుచుకొని నష్టపోక బద్దలైనటువంటి హృదయము గలవారమై, విరిగి నలిగినటువంటి హృదయము గలవారమై, అయా నీ స్వరమునకు విధేయత చూపి వనికి ప్రవ్వా ఆ రీతిగా జీవించు వారమై ఉండునట్లు నీ సహాయాన్ని దయచేయండి. ప్రతి అనాలోచనలు, అనాశక్తిని అంతటిని కూడా లయపరిచి, ప్రవ్వా మా యందు మీరు ఉండండి, మాతో మీరు మాట్లాడండి. బలహీనుడు వట్టివాడైనటువంటి నీ దాసుని సైతం సిలుచాట మరుగుపరుచుకొని ఆత్మచేత నింపి నీ యొక్క ప్రశస్తమైన రక్తముతో కడిగి పవిత్రపరిచి బలపరచుమని చేరిన మమ్ములను నీ దయలస్థలకు అప్పజెప్పుకుంటూ నీ కృపను కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనము యాత్రా కీర్తనలో ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి గడిచిన వారం ఈస్టర్ కనుక మనము ఆ ఈస్టర్ వర్తమానం మీద ముందుకెళ్ళాము. ఆ ఒక్క వారం మనం స్కిప్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు 129వ యాత్రా కీర్తనను మనము ధ్యానము కలిగి ఉందాం. కీర్తన 129వ అధ్యాయము అందరము కలిసి చదువుకుందాం. Psalm 129, కీర్తన 129వ అధ్యాయము అందరము కలిసి చదువుకుందాం. ఇజ్రాయేలు ఇట్లనును, నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దునిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. సియోను పగవారందరూ సిగ్గుబడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలెనుందురుగాక. ఎదగక మునుపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పిలినైనను, పనులు కట్టువాడు తన ఓడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, యెహోవా నామము మేము మేము దీవించుచున్నాము అని అనకయుందురు. కనుక ఇక్కడ ఈ యాత్రా కీర్తనలో ఈ 129వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, ట్రావెలింగ్ త్రూ పెయిన్స్, శ్రమల గుండా సాగిన ప్రయాణము, బాధల గుండా సాగిన ప్రయాణము, పెర్సిక్యూషన్ లేదంటే హింసల గుండా సాగిన ప్రయాణముగా మనకి ఇక్కడ ఈ వచనాలు చూస్తే అర్థమైపోతూ ఉంది. ఇక్కడ ప్రాముఖ్యంగా ఆ మొదటి 2 వచనాలు కానీ ఒక్కసారి మనం మరలా చదవగలిగితే, ఇజ్రాయేలు ఇట్లనును ఏమనంటా ఉంది? 2 సార్లు ఒకటే మాట పదే పదే ఒక ఎకోలాగా వినబడుట మనం చూస్తున్నాం. ఏమిటది? నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేక పోయిరి. ఎంత అద్భుతమైన మాట అండి, చూడండి. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఎవరి గురించి? ఇజ్రాయేలు జాతి గురించి, ఇజ్రాయేలు యొక్క తెగ గురించి మనం చూస్తూ, వారి యొక్క యవన కాలము లేదంటే వారు
ఉద్భవించినటువంటి నాటి నుంచి కూడా చూస్తే వారు అనేకమైన శ్రమల గుండా వెళ్ళారు. ఈ ప్రపంచంలో రకరకాల దేశాలు ఉన్నాయి, రకరకాల జాతులు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చేసరికి అది ఎంతైనా ప్రత్యేకమే. ఇజ్రాయెల్ జాతి దగ్గరకు వచ్చేసరికి, ఆ ప్రజల దగ్గరకు వచ్చేసరికి, ఆ దేశం దగ్గరకు వచ్చేసరికి అది ఎంతో ప్రత్యేకమైంది. అంతలా ఆశీర్వదింపబడ్డ దేశం ఏదీ లేదు, అంతలా హింసింపబడ్డ దేశం కూడా ఏదీ లేదు. ప్రపంచ చరిత్రలోనికి మనం వెనకకు వెళ్ళి చూస్తే, తొంగి చూస్తే, ఇజ్రాయేల్ ప్రజలను హింసించినట్లుగా, ఇజ్రాయేల్ ప్రజలు మరి హతులైనట్లుగా మరి ఏ దేశ ప్రజలు కూడా హతులు కాలేదు. లేచిన ప్రతి చక్రవర్తులు, లేచినటువంటి ప్రతి రాజ్యము, లేచిన ప్రతి రాజులు కూడా యూదులను ఊచ కోత కోస్తా వచ్చినారు, మామూలు కూడా కాదు. ఒకానొక సమయంలో అయితే ఇప్పుడు రష్యా సపరేట్గా, ఉక్రెయిన్, పోలాండ్ ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి. అప్పట్లో చూసినట్లయితే అదంతా కూడా ఎలా ఉండేదంటే రష్యను అదంతా కలిపి ఒకటి ఉండేది, యూరేషియా లాగా అదంతా ఒక కంట్రీ లాగా ఉండేది. ఆ దినాల్లో మనం చూసినట్లయితే యూదులు అధికంగా హింసింపబడ్డారు, యూదులు అధికంగా త్రొక్కబడతా వచ్చినారు. ఆ దినాన్ని చూస్తే ఎంత భయంకరంగా ఉండేదంటే యూదులను ఆ యొక్క గ్యాస్తో నింపబడ్డటువంటి ఛాంబర్లోకి పంపించి సజీవంగా వారిని చంపేస్తూ ఉండేవారు. వాడు యూదులని తెలిస్తే చాలు వారిని ఊతకోత కోసేవారు. అంత భయంకరంగా ఆ జాతి హింసింపబడింది. కానీ నేటికి కూడా ఆ జాతి అలాగే నిలిచి ఉన్నది. అంటే ఈ క్రషింగ్ ఎక్కువైపోయింది, ఈ యొక్క ఒత్తిళ్ళు ఎక్కువైపోయాయి. లేదంటే ఆ యూదా జాతి మీదకి, ఇజ్రాయేల్ జాతి మీదకి శత్రువులు అధికంగా లేపబడ్డప్పటికీ కూడా ఇదిగో ఆ జాతి మాత్రము ఏమవ్వలేదు, కనుమరుగైపోలేదు. ఇంకా కొన్ని మాటలు కన్నా మనం చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటాయి. ఇర్మియా గ్రంథానికి వస్తే 5వ అధ్యాయంలో అనుకుంటా అక్కడ ఒక మాట మనం చూస్తాం. శత్రు రాజులు లేదంటే శత్రువులు వారు మీదకి లేచి వచ్చి వారు ఎంతగా ఆ యొక్క యూదా జాతిని లేదంటే ఇజ్రాయేల్ మీద పగబట్టారో, ఎంతగా వారిని హింసించారో, ఎంతగా వారిని పాడు చేసినారో 8వ అధ్యాయంకి వస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడతాయి. ఆ మొదటి వచనం కానీ చూస్తే యెహోవా వాక్కు ఇక్కడ చూడండి ఎంత క్రూరంగా యూదుల్ని హింసిస్తూ ఉన్నారు. వారు బ్రతుకున్నప్పుడే కాదు, వారు చనిపోయిన తర్వాత వారి ఎముకలను కూడా చూడండి అక్కడ మనం చూస్తూ ఉన్నాము కదా. ఆ కాలమున శత్రువులు యూదారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలకు తీసి, అనగా ఈ శత్రు దేశాలు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన అరే చూడండి ఎంత ఘోరం. అంతగా యూదా జాతి మీదకి అనేకమైన శత్రువులు లెగుస్తూ వచ్చాయి. నెబుకద్నెజరు, ఆ తర్వాత వచ్చినటువంటి పార్సీలు, మాదీయులు, ఆ తర్వాత వచ్చినటువంటి రోమన్ ఎంపరర్స్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి నాజీస్ కానీ, ఆ తర్వాత మనం చూస్తాం ఇప్పుడు కూడా మనం చూస్తే ఆ ఇజ్రాయేల్ దేశం చుట్టూ ఎవరు ఉన్నారు అట, శత్రువులే ఉంటా ఉన్నారు. అంత అరబ్ కంట్రీస్ ఉంటా ఉన్నాయి. వారు అంటే చాలు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సన్నద్ధులవుతున్నట్లుగా. కనుక ఆ అంచెదినమున జరగబోయేటువంటి యుద్ధము కోసము వీరందరూ సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఒక విషయాన్ని, ఇక్కడ ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, పెయిన్స్ అనేటువంటిది కంపల్సరీ ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉంటాయి. కానీ ఆ పెయిన్స్ మనల్ని డిఫీట్ చేయలేవు, ఆ యొక్క శ్రమలు మనల్ని ఓడించలేవు, ఆ బాధలు మనల్ని ఓడించలేవు. అందుకే చక్కగా అక్కడ రాశాడు, మన యాత్రలో మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన ప్రిన్సిపుల్ ఇది. మన యాత్రలో మనం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన సూత్రం ఏమిటి అంటే, క్రైస్తవ జీవితంలో క్రషింగ్ ఎక్కువైపోయింది, క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి, క్రైస్తవ జీవితంలో ఇబ్బందులు వస్తాయి, క్రైస్తవ జీవితంలో ఇరుకులు వస్తాయి. కానీ అవేమి కూడా మనల్ని ఏం చేయలేవండి, ఓవర్కమ్ చేయలేవు. అవేవి కూడా మనల్ని ఎన్నటికీ జయించలేవు, అవేమి కూడా మనల్ని ఓడించలేవు. అందుకే అక్కడ ఎంత చక్కగా రాస్తున్నాడు, నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగుచు వచ్చిన అయినను వారు నన్ను
బా, ఎంత అద్భుతమైన మాట! ఆ మాట చదవగానే ఎంత ఆదరణ వస్తుందో మనకు. నీవు భయంకరమైన శ్రమల్లో ఉన్నావా, నీవు భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నావా, నీ భయంకరమైనటువంటి ఒత్తిడిలో ఉన్నావా, ఈ మాటలు చదువు. ఒక్కొక్కసారి ఈ మాటలు చదువుతూ ఉంటే నీకు ఎంతో ఆదరణ వస్తూ ఉంటుంది. శ్రమలు అధికమవుతూ ఉన్నాయి, చుట్టూరా ఒత్తిళ్ళు అధికమవుతూ ఉన్నాయి, నలుదిక్కుల నుంచి ప్రెజర్ అప్లై చేయబడతా ఉంది. అయినప్పటికీ కూడా అది నీ మీద ఎన్నటికీ జయము పొందదు. కారణం ఏమిటంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ సమస్యల కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితి కంటే గొప్పవాడు. మనలో ఉన్నటువంటి మనకున్నటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితుల కంటే గొప్పవాడు. ఆ ఇబ్బందుల కంటే గొప్పవాడు. ఈ సత్యాన్ని నీవు నేను మరిచిపోకుండా దీన్ని గ్రహించిన అనుభవంలో ఉంటే గొప్ప ఆదరణ పొందుకుంటాం. అందరి జీవితాల్లో ఎన్నో ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి, అందరి జీవితాల్లో ఎన్నో పరిస్థితులు వాటిల్లుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇదిగో అవి ఏమీ మనల్ని జయించలేవు. ఈ దినాన ప్రియమైనటువంటి సహోదర సహోదరి, నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నా ప్రభువుకు తెలుసు. అందుకే ఈ మాట నీతో చెప్తున్నాడు. ఇదిగో ఆ ఒత్తిళ్ళు ఏవి కూడా నీ మీద జయము పొందుకోలేవు. అయినను వారు నన్ను జయించలేకపోయిరి. శోధనలు రాలేదనట్లేదు, వచ్చాయి. కిందనే అంటున్నాడు ఏమని? దున్నువారు నా వీపు మీద దున్నారు. ఎలా దున్నారట? ఎలా దున్నారండి? వారు చాలను పొడుగుగా చేసి దున్నారట. మనం చూస్తాం కొన్నిసార్లు పొలాలు దున్నేటువంటి వారు కొన్ని చాళ్ళు దగ్గరగా వేస్తారు, కొన్ని చాళ్ళు ఎలా ఉంటాయి, దూరంగా వేస్తారు. ఆ విత్తనము ఆ వేసినటువంటి విత్తనమును మీద ఆధారపడి ఉంటాయి. ఆ చాళ్ళు పెద్దగా దున్నేటప్పుడు పెద్ద బ్లేడ్లు యూజ్ చేస్తూ ఉంటారు. లోతుగా ఉండాలి అంటే పెద్ద బ్లేడ్లు యూజ్ చేస్తారు, లేదంటే మామూలుగా ఉండేటువంటి వాటితోనే ఆ చాళ్ళను ఏం చేస్తారు, దున్నుతారు. ఇజ్రాయెల్ జాతి దున్నబడిన విధానం చూస్తే ఎలా దున్నబడ్డారట? చాళ్ళు పొడుగ్గా బాగా దున్నారు, లోతుగా దున్నుతా వచ్చినారు. ఆ యొక్క ఆడవారు మొదలుకొని పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరిని విడిచిపెట్టలే. శత్రువులు అందరిని హతము చేసుకుంటూ, వారిని ఎంతగానో హింసిస్తూ, వారిని ఎంతగానో పాడు చేస్తూ, వారిని ఎంతగానో చెరిపివేస్తూ, ఆ సమయంలో ఆ 19వ శతాబ్దం ఆ సమయంలో ఏ తెగులు వస్తే చాలు, ఈ తెగులుకు కారణం ఈ యూదులే, ఈ తెగులుకు కారణం వారే అని చెప్పి యూదుల మీద, క్రైస్తవుల మీద ఆ దినాన విరుచుకుపడ్డేటువంటి వారు, ఊచ కోతలు కోసినటువంటి వారు. ఇదిగో వారి వీపు దున్నబడింది, ఇదిగో వారి వీపు చాలు పొడుగ్గా దున్నబడుతున్నట్లుగా లేఖనాల్లో చూడట్లేదు. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాల్లో శ్రమలు కూడా లోతుగా ఉన్నాయేమో, అవి లోతుగా వెళ్ళి బాగా గాయం చేస్తున్నాయేమో. అయితే ఒకటి, అవి ఎంత గాయం చేసినా వాటన్నిటి మీద మనకి ఏముంటుందండి? ఏముంటుంది? విజయము. వాటన్నిటి మీద మనకు విజయం ఉంది, వాటన్నిటి మనం జయించగలము. అందుకే అక్కడ అంటున్నాడు ఆ మాట, అయినను వారు నన్ను జయించలేకపోయారు. వారు నన్ను జయించలేకపోతా వస్తా ఉన్నారు. అనగా ప్రభు తన బిడ్డల పక్షాన ఆ రీతిగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. అందుకే 124వ కీర్తనలో కూడా మనం అంతకుముందు ఒకసారి ఈ మాటలు ధ్యానం చేసుకున్నాము కదా. ఒకసారి చూస్తే 124 మొదటి 3 వచనాల్లో ఏమంటున్నాడు? మనుషులు మన మీదికి లేచినప్పుడు, అది మనుషులు మన మీదికి లేచినప్పుడు ఎవరు మనకు తోడై ఉన్నాడు? దేవుడు మనకు తోడై ఉండలేదా? అదే ఇజ్రాయేలు జాతి ఇక్కడ మాట్లాడుతున్నది ఏమని? వారు మా మీదికి దాడి చేసిన, వారు మమ్మల్ని బాగుగా దున్నిన, ఇదిగో అయినను వారు మమ్మల్ని జయించలేకపోయినారు. అందుకే ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొడినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేయుదురు. అంటే ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన మనకు తోడుగా లేకపోతే ఇదిగో మనం ఓటమి పాలైపోతాం. ప్రేమైనటువంటి వారులారా, ఈ దినాన మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం ఒకటే గ్రహించాలి. అది ఏమిటి అంటే, మనం బాగుగా దున్నబడుతున్నామా, మనం బాగుగా చక్కబడుతున్నామా, మనం బాగుగా నలగొట్టబడుతున్నామా? అయినప్పటికీ మనం భయపడాల్సిన పని లేదు. ఏమిటంటే అవేవి కూడా మనల్ని జయించలేవు. అవేవి మనల్ని జయించలేవు. ఒకవేళ శారీరక బలహీనత, అది నేను ఎన్నటికీ జయించలేదు. పౌలు తన జీవితంలో ఇదిగో తన శరీరంలో ముళ్ళుంది,
ఆ ముళ్ళు విషయమే ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ముమ్మారు అడిగాడు. ప్రభు ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు అంటున్నాడు. అది నిన్ను జయించలేదు, అది నిన్ను జయించకుండానట్లుగా ఇదిగో నా కృపను నీకు అనుగ్రహిస్తున్నట్టు. ఆ కృపను పట్టుకున్నటువంటి పౌలు ఇదిగో ఆ బలహీనతను ఏం చేయగలిగాడండి? జయించగలిగాడు. అందుకే పౌలు 2 కొరింథీలో కొన్ని అద్భుతమైన మాటలు చెప్తాడు. 2 కొరింథీ 4వ అధ్యాయము 2 కొరింథీ 4వ అధ్యాయము 8వ వచనంకి వస్తే ఇది పౌలు జీవితం కూడా ఇక్కడ ఇందాక మనం చదివిన 129వ కీర్తనకి చాలా దగ్గరగా ఉంటాయి. ఆయన మాటలు మనం బాగా చక్కగా వినగలిగితే, చదవగలిగితే చాలా విషయాలు మనకు తెలియపరచబడతాయి. ఏమంటున్నాడు చూడండి, ఎటు పోయినప్పటికీ కూడా ఏమవుతున్నాడట? శ్రమ పెట్టబడుచున్నాను. శ్రమలు వస్తున్నాయి కానీ ఏమవ్వట్లేదట? ఇరికింపబడట్లేదు. అపాయంలో ఉంటున్నాం, ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నాం, దిక్కులేని వారము కాము. సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము పౌలు జీవితంలో కూడా ఈ 129 ఆ వచనాన్ని, ఆ 2 వచనాలు చూసినప్పుడు నాకు అదే గుర్తొస్తా ఉంది. పౌలు తన జీవితంలో పరిచర్యలో అతను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏం జరుగుతూ ఉందట? ఏమవుతా ఉందని 8వ వచనంలో ఏమంటున్నాడు? ఎటు పోయినను, చూడండి, ఎక్కడికి వెళ్ళినను, ఎటు పోయినను ఏమవుతా ఉందట? శ్రమే. అంటే ఏంటి? ఈ నలుదిక్కుల నుంచి అతనికి ఏం కలుగుతా ఉంది? శ్రమ కలుగుతా ఉంది. ఎటు పోయినను మేము శ్రమ పడుచున్నాము, ఇరికింపబడు వారముగాము, అపాయములో ఉండను, కేవలము ఉపాయం లేని వారం కాదు. ఒక్కొక్క మాట మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాము? ఎటు పోయినను శ్రమ పడుచున్నాము కానీ ఇరుకున పడలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దినాన నువ్వు ఏ ప్రయత్నం చేస్తాను అన్నీ ఫెయిల్ అవుతున్నాయా? నువ్వు ఎలాగా ముందుకు వెళ్ళినా, ఇటు వెళ్దామన్నా, ఇటు వెళ్దామన్నా, అటు వెళ్దామన్నా, ఎటు వెళ్దామన్నా అంతా ఏం కనబడతా ఉంది? ఇంగ్లీష్లో రాస్తాడు, బట్ నాట్ క్రష్డ్. నువ్వు అన్ని వైపులకి వెళ్తున్నావు కానీ అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తుంది, అన్ని వైపుల నుంచి శ్రమలు వస్తున్నాయి. ఎటు పోయినను శ్రమ పడుచున్నాను. ఏమంటా ఉన్నాడు? ఎఫ్లిక్టెడ్ ఇన్ ఎవ్రీ వే. ప్రతి ద్వారములు లేదంటే ప్రతి వైపుల నుంచి కూడా నువ్వు ఒత్తిడి వస్తూ ఉంది కానీ నువ్వేమవ్వలేదు? క్రష్ అవ్వలేదు, నువ్వేమవ్వలేదు. ఏమంటావు ఇక్కడ? ఇరికింపబడు వారము కాము. దేంట్లో నువ్వు ఇరికింపబడ్డావా? నిజమే, శ్రమలు వచ్చాయి నీ జీవితంలో, కాదనట్లేదు. కానీ ఆ శ్రమలు లేదంటే ఆ యొక్క శ్రమలు నిన్ను ఓడించలేకపోయాయి. కారణం ఏమిటి అంటే దేవుడు నీతో ఉన్నాడు. ఆ ప్రభు, ఆ జీవం కలిగినటువంటి దేవాతి దేవుడు నీతో ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు క్రషింగ్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. అయితే ఒకటి, అవి ఏవి మనల్ని ఎన్నటికీ కూడా ఏం చేయలేవండి? జయించలేవు. అవమానాలు ఉన్నాయా? అవి నీ మీద ఎన్నటికీ కూడా జయమును పొందుకోలేవు. కనుక ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, పౌలు అంటున్నాడు, ఎటు పోయినను శ్రమ పడుచున్నాము, ఇరికింపబడవారము కాము. తర్వాత ఏమంటున్నాడు? అపాయములో పడ్డాము. ఏం లేకుండా ఉన్నామట? ఉపాయము లేని వారము కాము, ఉపాయం లేని వారము కాము. ఇంకేమంటున్నాడు? తరవబడుచున్నాము, దిక్కు లేని వారము కాము. ఎంత అద్భుతమైన మాటలు. కనుక మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండినప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నప్పటికీ ఒకటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ పరిస్థితులు ఏవి మన మీద ఏం చేయలేవు? జయించలేవు. మీ అందరికీ తెలుసు, అంకులు అంతకుముందు కూడా వచ్చారు. ఎందుకు ఈరోజు వాక్యం ఏంది అని అంకులు కూడా వచ్చారు. ఆయన జీవితంలో అన్ని 4 దిక్కుల ప్రెషర్స్ అప్లై అయినట్టుగా అప్లై అయ్యాయి. ఒకటేమో యాక్సిడెంట్ అయిపోయి శారీరకంగా బలహీనుడు అయిపోయినాడు. తను ఎంతగానో ప్రేమించినటువంటి తన భార్యను కోల్పోయినాడు. తన ఇద్దరిని కోల్పోయినాడు. 2 కుమార్తెలను కోల్పోస్తా వస్తా ఉన్నాడు. ఎంత క్రషింగ్ ఎక్కువైపోయింది. ఇరుకునబడి ఉన్నాము, నలువైపుల నుంచి ఒత్తిడి ఎక్కువైపోయింది. కానీ మేము దిక్కులేని వారము కాము. ఎంత అద్భుతమైన ప్రేమటువంటి వాళ్ళ అందరి జీవితాల్లో ఈ అనుభవం ఉంటా ఉంది.
అయితే కొందరు ఏంటంటే శ్రమలు రాగానే కంగారు పడతారు. కొందరు ఏంటంటే ఈ శ్రమల చేతిలో నేను ఓడిపోతాను, ఈ రోగం చేతిలో నేను ఓడిపోతాను, ఈ అప్పుల చేతిలో నేను ఓడిపోతాను, ఈ ఇబ్బందుల చేతిలో నేను ఓడిపోతాను, ఈ ఒత్తిడిలో నేను గెలవలేను అని వారు అనుకుంటారు. కానీ ప్రభు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం ఏమిటంటే అయినను వారు మమ్మలను జయించలేకపోయినారు. ఎంత అద్భుతమైన మాట! ఈ ఒక్క మాట చాలు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి. ప్రతి పరిస్థితుల్లో ఈ ఒక్క మాట చాలు మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి. పౌలు అది గ్రహించాడు, పౌలు తెలుసుకున్నాడు. ఇదిగో నా యాత్రలో అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళినాము, కానీ ఎక్కడ మేము ఇరికించబడలేదు, ఎక్కడ మేము ఏమవ్వలేదు, దిక్కులేని వారం అయిపోలేదు, ఎక్కడ మేము ఉపాయము లేనటువంటి వారం అయిపోలేదు. ఇదిగో ప్రభు మమ్మల్ని వాటన్నిటి మీద మాకేమిచ్చాడు? అత్యధికమైన విజయము, అత్యధికమైనటువంటి విజయం ఇచ్చినారని చెప్పి పౌలు సాక్ష్యం ఇస్తున్నట్లుగా లేదు. కనుక వాట్ ఎవర్ మే బి ద పెయిన్, ఆ యొక్క బాధ ఏమైనప్పటికీ కావచ్చు, అది నిన్ను నన్ను ఎంత మాత్రమును జయించలేదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. రెండోది, మనం అక్కడ 2వ వచనంలో అనగా 3వ వచనంలో ఏం చూస్తూ వచ్చాము? 129:3లో నా వీపు మీద దున్నారు, వారు చాళ్లను పొడుగుగా చేశారు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే ఆయన ఎవరట? న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన నీవుగా తెంపుకోలేవు. బాగా గుర్తుపెట్టుకో. నీ స్వశక్తిని ఆధారం చేసుకొని, నీ బలాన్ని ఆధారం చేసుకొని ఎప్పుడు కూడా నీ తాళ్ళను నువ్వు ఎన్నటికీ తెంపుకోలేవు. అది అప్పులనే తాళ్ళు కావచ్చు, ఆధ్యాత్మికముగా నువ్వు ఎదగకుండా కట్టివేయబడ్డ తాళ్ళు కావచ్చు, లేదా నిరుద్యోగ సమస్య కావచ్చు, లేదంటే ఇంకే సమస్య, పరిచర్యలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, ఈ తాళ్ళు ఏమైనా కావచ్చు. ఆ తాళ్ళు తెంపగలిగిన శక్తి ఒక్కరికే ఉంది, ఆయనే మన దేవాతి దేవుడు. అందుకే కీర్తనకారుడు ఎవరిని నమ్ముకున్నాడు? తన స్వశక్తిని నమ్ముకోలేదు. పౌలు తన పరిచర్యలో కావచ్చు, విశ్వాసులు వారి యొక్క విశ్వాస యాత్రలో కావచ్చు, వారు నమ్మింది ప్రభువును మాత్రమే. ప్రభును ఆశ్రయించాడు. ప్రభు తప్పకుండా ఈ పరిస్థితుల్లో నాకు విజయం ఇస్తాడు, ప్రభు తప్పకుండా ఈ పరిస్థితుల్లో నాకు విడుదల ఇస్తాడు అని నమ్మారు. ఆ దినాన షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా అదే కదా నమ్మింది. ఈ తాళ్ళను ఎవరు తెంపగలరు? నా ప్రభు తెంపగలరు. ఆయన తెంపకపోయినా పర్లేదు, కానీ రాజా నువ్వు నిలువబెట్టినటువంటి నీ ప్రతిమకు మాత్రం మేము సాగిలపడము గాక సాగిలపడము. ఇదిగో ఎన్ని అద్భుతాలు మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో, ప్రియమైనటువంటి వారులారా. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము 129వ అధ్యాయంలో ఆ యొక్క 4వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళు. ఈ భక్తిహీనులు ఎవరికి తాళ్ళు కడుతున్నారు? ఏమండి, ఈ భక్తిహీనులు ఎవరికి తాళ్ళు కడుతున్నారు? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు తాళ్ళు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దినాన ఆ నెబుకద్నెజర్ నిలవబెట్టినటువంటి ప్రతిమకు సాగిలపడమంటే సాగిలపడలేదు. ఆ భక్తిహీనులు వచ్చి ఈ భక్తి పరుల యొక్క చేతులకు తాళ్ళు కట్టలేదా? ఆ యొక్క భక్తిహీనులు వచ్చి ఆ యొక్క దానియేలుని సింహాల బోన్లోకి వేయలేదా? ఎక్కడైనా చూడండి, భక్తిహీనులు భక్తిపరుల మీదకి దాడి చేయడానికి వస్తారు. భక్తిహీనులు దేవుని వెంబడించే వారిని హింసించడానికి పూనుకుంటా ఉంటారు. అయితే అంతటితో ముగింపు అయితే కాదు, అంతటితో అంతమైతే కాదు, కానీ ఇదిగో ఆ కట్లను తెంపేది మన ప్రభువే, ఇదిగో ఆ బంధకాల నుంచి విడిపించేది మన ప్రభువే. అందుకే ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి. ఎవరాయన? ఆ పైన చెప్పాడు, ఎవరాయన? న్యాయవంతుడు. ఏమిటండి? న్యాయవంతుడు. ఆయన అన్యాయం జరుగుతూ ఉంటే చూసుకుంటూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన సమయంలో ఎప్పుడు చేస్తాడనేటువంటిది ఆయన చేతిలో ఉంటుంది. ఒక సమయంలో ఆయన ఏం చేస్తాడు? చక్కగా తాళ్ళను త్రెంపివేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, నీ కాళ్ళు కట్టేసినట్లుగా ఉన్నాయా? నీ చేతులు కట్టేసినట్లుగా ఉన్నాయా? కదలలేకుండా ఉందా నీ జీవితం? ఎటుపోవాలో అర్థం కావట్లేదా? నువ్వేం చేయకు, ప్రభు వైపు చూడు. ప్రభు తప్పకుండా నీ తాళ్ళను తెంపివేస్తాడు. భక్తిహీనులు నీ మీద చెలరేగని పట్టించుకోమాకు, భక్తిహీనులు నీ మీద ఉమ్మివేని పట్టించుకోమాకు, భక్తిహీనులు నిన్ను నిందించని పట్టించుకోమాకు. వాటి వేటిని కూడా నీ హృదయంలోనికి రానివ్వమాక. నిజమే, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ మాటలు ఈ మాటలు విన్నప్పుడు కృంగుదల వస్తూ ఉంటుంది, ఆ మాటలు ఈ మాటలు విన్నప్పుడు వేదన కలుగుతూ ఉంటుంది. అక్కడ రాస్తా ఉన్నాడు కదా కీర్తనకారుడు మొదటి 2 వచనాలు స్పష్టంగా. ఈ ఎమోషన్స్ మనల్ని నలిపివేస్తున్నప్పటికీ,
ఈ ఈ ఈ యొక్క ఎమోషన్స్ మనల్ని ఎప్పటికీ కూడా డిఫీట్ చేయలేవు. బాగా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఎమోషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఎప్పుడు వస్తాయంటే, ఒకటి ఆరోగ్యం బాగాలేకపోతే, రెండోది ఆర్థికంగా బాగాలేకపోతే. ఆశ్చర్యం ఏంటంటే చాలా కొంతమందికే ఆత్మీయంగా బాగలేకపోతే ఎమోషన్స్ వస్తాయి, కానీ మిగతా ఎక్కువ చాలా మాత్రం ఆరోగ్యం బాగలేకపోతే ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఏంటి చచ్చిపోతే ఎట్టమైపోతాం, ఈ టైంలో ఎలా ఎలా అదే ఆర్థికంగా బాగలేకపోయినా ఏంటి ఎలా ఎలా. సరే, ఏ రకమైన ఎమోషన్స్ అయినప్పటికీ ఈ ఎమోషన్స్ నిన్ను ఓవర్కమ్ చేయకుండా, నిన్ను ఓడించకుండా అవి ఉండగలవు. ఎప్పుడు అంటే నువ్వు ప్రభు వైపు చూస్తున్నప్పుడు. ఎమోషన్స్ నిన్ను ఎప్పటికీ ఓడించలేవు. లేదంటే ఈ యొక్క పెయిన్స్ కానీ, లేదంటే ఈ యొక్క పెర్సిక్యూషన్ కానీ ఏవి నిన్ను ఓడించలేవు. ఎందుకంటే మన ప్రభు మనతో ఉన్నాడు. ఆయన ఎవరట? న్యాయవంతుడు. ఆయన భక్తిహీనులు కట్టినటువంటి తాళ్ళను ఆయన ఏం చేస్తాడు? తెంపివేస్తాడు. నువ్వు ఎలా కట్టబడ్డావో నాకు తెలియదు, కానీ నా ప్రభు అంటున్నాడు, ఆ యొక్క తాళ్లను తెంపేది నేనే, ఆ గొలుసులను తెంపేది నేనే. మార్కు సువార్తలో మనము 5వ అధ్యాయం రాత్రి మా యొక్క కుటుంబ ప్రార్థనలో ధ్యానం చేస్తూ ఉన్నాం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఆ యొక్క చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం కాంచి చూస్తే, మార్కు సువార్త 5 1వ వచనం కాంచి గెరాసీనుల దేశానికి వచ్చాడు. అక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ అపవిత్రాత్మ చేత పట్టబడ్డవాడు ఏమయ్యాడట? సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. కొన్నిసార్లు ఈ అపవిత్రాత్మ కూడా చాలా మందిని ఏం చేస్తూ ఉంటుంది? ఓడించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇతని జీవితం కూడా అట్లే ఉంది. అపవిత్రాత్మలు పలు రకాలుగా ఉంటాయి. కృంగదీస అపవిత్రాత్మలు ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. కృంగదీస అపవిత్రాత్మలు ఉంటాయి. నీ వల్ల ఏమి కాదు అని కృంగదీస్తాయి. అది సేవలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు. నీ వల్ల ఏమి కాదు, నీ వల్ల ఏది సాధ్యము కాదు, నువ్వు ఏ ప్రయత్నమైనా ఇది చేసావా, ఇదే దీంట్లో కూడా నువ్వు ఫెయిల్ అయిపోతావు అని సాధారణ మనల్ని ఏం చేస్తాడు? కృంగదీస్తాడు. ఇవి కొన్ని రకమైనటువంటి అపవిత్రాత్మలు కొంతమందిని ఒంటరితనంలోకి నెట్టివేస్తూ ఉంటాయి. ఏంటో నా బ్రతుకు ఇంతేనా అన్నట్లుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఒక రకమైన అపవిత్రాత్మ. కనుక కొంతమంది ఇలాంటి అపవిత్రాత్మల చేత ఏమవుతా ఉన్నారు? బంధింపబడుతూ ఉన్నారు. ఈ అపవిత్రాత్మ వారిని కట్టివేస్తూ ఉంది, ఈ అపవిత్రాత్మ వారిని బంధించి వేస్తూ ఉంది. ఇదిగో ఆ బంధకాల్ని తెంపగలిగింది ఎవరు? ఊరిలో వారు ఎవరైనా తెంపగలిగారా? ఇదిగో వారందరూ కూడా. ఇక్కడ విషయం ఏంటంటే, భౌతికంగా వారిని ఆ యొక్క దయ్యము పట్టినటువంటి వారి చేతులకి కాళ్ళకు ఏమేస్తూ ఉన్నారు? సంఖ్యలు వేశారు. వాడేం చేస్తున్నాడు? భౌతికంగా ఉన్నటువంటి సంఖ్యలు తెంచుకోగలిగాడు, కానీ ఆత్మీయంగా తన అపవిత్రాత్మ చేత బంధింపబడ్డాడు, ఆత్మీయంగా అపవిత్రాత్మ చేత కట్టబడ్డాడు. దాంట్లో నుంచి అతడు విడుదల పొందుకోలేదు. ఎవరొచ్చారు? దేవుడు వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి వాడిని ఆ అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న వాడిని ఏం చేస్తా ఉన్నాడు? ప్రభు విడిపించినారు. ఆ కట్లు తెంపింది ఎవరు? ప్రభు కదా. ఈ దినాన నీవు ఆత్మీయంగా ఎదగకుండా ఏ అపవిత్రాత్మ నిన్ను కట్టేసిందో, ఈ దినాన నువ్వు ఆత్మీయంగా ప్రభు స్వారూప్యంలోనికి రాకుండానట్లు ఏ అలవాట్లు నిన్ను కట్టేస్తా ఉన్నాయో వాటన్నిటిలోంచి విడుదల ఇచ్చేది ఆయనే. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. ఆయన మాత్రమే తెంపగలడు. అందుకే ఇంతకుముందు 124లో కూడా సుమారు ఇవే మాటలు కనబడతాయి. ఒకసారి చూసినట్లయితే 7వ వచనం, ఇక్కడేమో తాళ్ళు అంటాడు. 124వ అధ్యాయం 7వ వచనంకి వస్తే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమవుతా ఉందంటే, ఉరి తెంపబడును మనము తప్పించుకొని ఉన్నాం. ఇక్కడ ఉరి తెంపింది ఎవరు? అక్కడ వల తెంపింది ఎవరు? ఇక్కడ ఉరి తెంపింది ఎవరు? అక్కడ తాళని తెంపుతుంది ఎవరు? మన ప్రభు కాదా? అందుకే పౌలుకు ఇది నమ్మాడు. అందుకే ఎటు పోయినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఇరుకునైతే పడట్లేదు. ఏం చేస్తున్నాడు ప్రభు? తాళ్ళను తెంపే దేవుడు. భక్తిహీనులు కట్టేస్తూ ఉంటారు. అందుకే ఆ తర్వాత కూడా మనం చూడగలిగితే 125వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇదే మాట కనబడతా ఉంటుంది. భక్తిహీనుల యొక్క రాజదండము అంటే భక్తిహీనుల యొక్క అధికారము, భక్తిహీనుల యొక్క పెత్తనము, భక్తిహీనుల యొక్క అధికారము ఏమాత్రము కూడా నీతిమంతుల మీద ఉండదు. ఎంత స్పష్టంగా ప్రభు చెప్పారు. వారు కట్టేశారా, అది కొంతకాలమే.
వారు వల వేశారా, అది కొంతకాలమే. వారు గొయ్యి తీశారా, అది కొంతకాలమే. ప్రభు అంటున్నాడు వీటన్నిటి నుంచి విజయం ఇచ్చేది ఆయనే. అందుకే అంత స్పష్టంగా అంటున్నాడు ఆ మాట. భక్తిహీనులు కట్టిన తాళ్లను ఆయన తెంపి ఉన్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఇందాక మనం చూస్తాము ఆయన ఏంటట, న్యాయవంతుడు. ఇక్కడ ఇంకో మాట చూస్తున్నాం, ఆయన ఏంటి, నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు, మిమ్మల్ని ప్రేమించిన వాడు నమ్మదగినవాడు, మీకోసం ప్రాణం పెట్టిన వాడు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని నట్టేట్లో విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి దేవుడే మాత్రమును కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇదిగో ఇక్కడ ఏమంటున్నాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. నిజమే, ఇందాక మన 129 చూసినట్లుగా వారు చాళ్ళు దున్నారు, వారు వీపులను దున్నారు. ఇజ్రాయెల్ జాతి వీపును దున్నుతా వచ్చారు. వారు చాళ్ళు పొడుగుగా చేసి దున్నారు. అయితే దానికి ఒక లిమిట్ ఉంది. నీ జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, ఉపద్రవాలు ఉన్నాయా, దానికి కూడా ఒక లిమిట్ ఉంది. లిమిట్ లేకుండా అయితే ఏమీ లేదు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గము కలుగజేసే దేవుడు. ఎలా కలుగజేస్తాడు? ఆ యొక్క తాళను దించివేస్తాడు. ఎలా చేస్తాడు? వలలను తెంపివేస్తాడు. భక్తిహీనుల యొక్క రాజదండము మన మీద ఏమాత్రం ఏలుబడి చేయకుండా దాన్ని ఏం చేస్తాడు? బద్దలు చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒక విషయం చెప్తాను. మేము బర్రెంకులపాడులో సేవ చేస్తున్నప్పుడు కొత్తగా నన్ను అక్కడికి వేస్తూ వచ్చారు. జగ్గయ్యపేట నుంచి వెస్ట్ గోదావరి జిల్లాలో బర్రెంకులపాడని, అదంతా ఏజెన్సీ, అంతా అడవి ప్రాంతం. ఆ అడవిలో మమ్మల్ని వేశారు. నేను అప్పుడు ఒక డినామినేషన్ ద్వారా, ఒక సంస్థ ద్వారా అక్కడికి వెళ్తూ ఉన్నాను, హెబ్రోన్ ద్వారా. అక్కడికి వేసినప్పుడు మామూలుగా అయితే నాకు ఎంత ఇస్తారని ముందే బేరం ఆడుకుంటారు కొంతమంది. అందరూ ఉంటారని నేను చెప్పను, కానీ కొంతమంది. అయితే ప్రభు నాతో నువ్వు అక్కడికి వెళ్ళు అని నాకు సమాధానం ఇచ్చాడు. వారు కూడా ప్రార్థన చేసుకొని అభిషేకించి నన్ను ఆ ప్రాంతానికి సేవకు పంపించారు. అదంతా అడవి. ఎక్కడో ఊరు చివర ఉంటుంది మందిరము. ఊరంతా ఒక పక్క ఉంటుంది, మేమంతా ఒక కొంచెం దూరంలో ఉన్నట్లుగా ఉంటుంది. చాలా అడవి, భయంకరంగా విషపూరితమైనటువంటి పాములు, తేళ్ళు అవన్నీ సంచరించేటువంటి ప్రాంతము. అంత భయంకరమైన ప్రాంతంలో మేము అక్కడ సుమారుగా 2 సంవత్సరాల దాకా పరిచర్య చేస్తూ వస్తాము. అక్కడ మాకు రకరకాల ఒత్తిళ్ళు ఎదురయ్యాయి. అయితే అన్నిటి మీద మేము జయాన్ని పొందుకోగలిగాం. కొత్తగా వచ్చాము సేవకి. అక్కడ పెద్దలు కొంతమంది ఉండేవారు. వారిలో కొంతమంది అసూయపరులు కూడా ఉన్నారు. ఊరికే వచ్చి తిట్టేవారు కూడా ఉన్నారు. ఏంటంటే వారికి అలవాటు అది. నన్నే కాదు, అంతకుముందు ఎవరు వచ్చినా కానీ వాళ్ళని కూడా అట్టే తిట్టేవారు. ఒక ఆయన వచ్చి విషపు చూపు చూస్తున్నామని నన్ను అనేవాడు. నాకేం పని ఆయన విషపు చూపు చూడడానికి? రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవారు, ఎంతో హింసించేటువంటి వారు. మేము కొత్తగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయా రైతులు వాళ్ళు పండించుకునేటువంటి ధాన్యం, గీన్యం అవన్నీ ఇస్తూ ఉంటే వారు స్టోర్ చేసుకున్నారు. మాకేమో ఈ ధాన్యాన్ని స్టోర్ చేసుకొని స్టోర్ బియ్యం మాకు ఇచ్చారు. మాకు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి కనుక. తిన్న తర్వాత ఒకటే వాంతులు ఒకటే విరోచనాలు. ఏమండి, ఒకటే వాంతులు ఒకే విరోచనాలు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సరే కొనుక్కుందామా అంటే వారు మాకు ఇచ్చేది లెక్కతో అంకెలతో ఎందుకు చెప్తున్నా అంటే క్రషింగ్ ఎలా ఉంటుందో మీకు చూపించడానికి. వారు నాకు ఇచ్చేది 3000. ఇది ఎప్పుడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం మాట కాదు, 2017-18 సంవత్సరాల క్రితం మాట ఇది. 2017-18లో నాకు 3000 ఇచ్చేవారు. నమ్మకముగా ఆ 3000లో నా ప్రభుకు దశమభాగం తీసేవాడిని. నమ్మకంగా ప్రతి వారం నా ప్రభుకు 100 రూపాయలు ఇచ్చేవాడిని. ఎందుకు ఈ అంకెలు చెప్తున్నానంటే మీకు ఒక లెక్క రావడానికి. ఇవన్నీ నా భార్య, నా పిల్లలు ఇవన్నీ ఏయంగా నా దగ్గర మిగిలేది 1500. ఈ 1500తో నేను రైస్ కొనుక్కోవాలా, ఈ 1500తో నేను కూరగాయలు కొనుక్కోవాలా, ఇది 1500తో పిల్లలకి ప్యాంపర్లు కొనాలా, ఈ 1500తో నేను పాలు కొనుక్కోవాలా? ఎలా 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 జరిగిద్ది? ఇవన్నీ ఆలోచన చేస్తే ఎవరికైనా మనిషికి ఏమైపోయిందని క్రషింగ్ అయిపోతూ ఉంటుంది, ఇరుకునబడ్డట్లుగా ఉంటుంది.
నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను, ఈ దినాన నువ్వు కూడా లేదంటే మీరు కూడా కొన్ని ఆర్థిక సంబంధమైన క్రషింగ్లో ఉన్నారు కొంతమంది. దాన్ని మీరు సులువుగా అధిగమించవచ్చును. ప్రభు మీద ఆధారపడాలా, ప్రభు వైపు చూడాలి, ప్రభు దగ్గర నమ్మకంగా ఉండాలి. ప్రభుకి ఇచ్చే విషయంలో అది సొమ్ము కావచ్చు, సమయం కావచ్చు, నీ జీవితాన్ని కావచ్చు, సంపూర్ణంగా పానార్పణంగా పోయబడాలి. అప్పుడు తప్పకుండా నీకేముంటుంది అంటే విజయం ఉంటుంది. మరి ఎలా పోషించాడు? నాకు ఇప్పటికీ కూడా ఆ దినాలు తలుచుకోకుండా అయితే నా ప్రభు నేను ఉండలేను. అంత భయంకరమైన క్రషింగ్లో అదే టైంలో ఆ అమ్మాయి ఏమో కన్సీవ్ అవుతా వచ్చింది, కరువులో వాంతుల్లాగా తయారైంది పరిస్థితి అప్పుడు. మరి అప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యపడేవి? బాబు పుట్టినప్పుడేమో మేము జగ్గయ్యపేటలో వేరే సంస్థలో పనిచేసే వాళ్ళని ఒక అడ్మిన్గా, అక్కడ కొంచెం ఇచ్చేవాళ్ళు. సరే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సిస్టర్కి కొంచెం జీడిపప్పు ఏదో పెట్టేవాడిని, అప్పుడు ఉన్నాయి కనుక. ఆ జాసన్ ఇంక అప్పుడు పుట్టలేదు, గర్భిణితో ఉందని. ఈ మరి అడవిలో జీడిపప్పులు కొనడానికి లేదు, ఒక పెసరపప్పు కందిపప్పు తప్ప ఏ పప్పు పెట్టలేదు. మరి పిల్లలు పుట్టలేదా? క్రషింగ్ ఒకసారి అధికమవుతూ ఉంటుంది. అరే ఎలా చేయాలా, ఆర్థికంగా ఎలా చేయాలి? ఒక పక్క చూస్తే పెద్దలేమో ఏం చేస్తాను, ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. సహకరించకపోగా ఒత్తిడి గురవుతామని, పరిచర్య ఒత్తిడి, ఆర్థిక సంబంధమైనటువంటి ఒత్తిడి. అదే సమయంలో అక్కడ నాకు ఆరోగ్య సంబంధమైన ఒత్తిడి కూడా వచ్చింది. బహు చలిగా ఉంటుంది, ఏజెన్సీ కదా. నేను చెన్నైలో చదువుకున్నప్పుడు అప్పటికే నాకు ఒకసారి టీబీ అటాక్ అయింది. అప్పుడే చెప్పారు డాక్టర్లు జాగ్రత్తగా ఉండండి అని. మరి అక్కడికి వెళ్తే చలి, ఇటుపోయిన విస్తారమైనటువంటి ఆ మంచు పడతా ఉండేది. తప్పేది కాదు, పరిచయాలకు వెళ్ళాలా, ప్రభు ఇచ్చిన భారం అది. అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ, కొన్నిసార్లు 12 అయ్యేది రాత్రి, కొన్నిసార్లు 2 గంటలు అయ్యేది, తెల్లారి 2 అయ్యేది ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి పరిచర్యకి వచ్చేటప్పుడు. ఒకసారి నాకు టీబీ అటాక్ అయింది, మళ్ళీ అటాక్ అయింది, రీఅటాక్ అయింది. ఊపిరితిత్తులు చాలా వీక్ అయిపోయాయి. అంత మాత్రం కాకుండా ఇంకా శారీరకమైనటువంటి ఇబ్బందులు, చిన్న మైనర్ ఆపరేషన్ కూడా అవుతా వచ్చు. ఎంతో ఇబ్బంది, క్రషింగ్ ఎక్కువైపోతూ ఉంది. ఇప్పటికి కూడా నేను వీధిలో సువార్తకి వెళ్తే పాడుతూ వెళ్ళి వెంటనే ఆగి వాక్యం చెప్పాలంటే చెప్పలేను, ఆయాసం వస్తూ ఉంటే. అంటే ఇవన్నీ ఏదో నా మీద జాలి చూపమాలని కాదు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రెషర్స్లో కూడా నాకు ప్రభు ఏమి ఇచ్చాడంటే అత్యధికమైన విజయం ఇచ్చాడు. అత్యధికమైనటువంటి విజయం ఇచ్చాడు. ఈ అనారోగ్య పరిస్థితులు నన్ను జయించలేకపోయింది. ఇప్పటికి కూడా నేను ప్రభు కోసం అలాగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు నన్ను జయించలేకపోయాయి. పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒత్తిడిలు కూడా నన్ను జయించలేకపోయాయి. సాతాను మన మీద ఒత్తిడి తీసుకొస్తాడు, నువ్వు పరిచర్య విడిచిపెట్టి పారిపో అన్నట్లుగా, నువ్వు ప్రభుని విడిచిపెట్టి పారిపో అన్నట్లుగా. అయితే పౌలు అంటున్నాడు, మేము ఎటు పోయినానో ఏమవట్లేదు, ఇరుకున పడట్లేదు. నలుదిక్కుల నుంచి శ్రమలు వస్తున్నాయి, కానీ మేము ఇరుక్కోలేదట. ఎక్కడ, ఎలా, ఎంత ధైర్యం, ఎంత ఆదరణ పొందుకున్నాడు. కారణం ఏంటంటే నా ప్రభు నమ్మదగినవాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, శోధనలో తప్పించుకునే మార్గము కూడా ఆయన కలగజేస్తూ ఉంటాడు. అక్కడ మేము సంవత్సరం పాటు పరిచర్య చేస్తే, అంతకుముందు కూడా చెప్పే ఉంటాను, 75 సుమారు విషపూరితమైన పాములు చంపాం. ఒకసారి బయట ఇలా కుట్టు మిషన్ ఉండేది. ఆ కుట్టు మిషన్లో, ఆ మిషన్ మధ్యలో ఒక విషపూరితమైనటువంటి పాము చుట్టుకొని, చిన్న పాము ఇంతే ఉంటుంది, ఆ పాము చుట్టుకొని అలాగ పడుకొని ఉంది. అప్పుడు దాని మీద ఒక చిన్న క్లాత్ కప్పబడింది. మా వాడు జాసన్ అక్కడే ఆడుకుంటున్నాడు దాని చక్రం తిప్పుకుంటూ. అంతసేపు అది కదలలేదు. ఆ తర్వాత నేను ఏదో కుట్టుకుందామని ఆ క్లాత్ అలా లేపి చూస్తే ఆ మధ్యలో సర్పం చక్కగా చుట్టుకొని ఉంది. ఇంతే, ఎంతో బద్దెది కూడా కాదు. అరే చిన్నదే కదా, చాలా చిన్నగా ఉంది అని చెప్పేసి నేనేం చేశాను, ఇంతే బారుంటుంది కర్ర, ఆ కర్రను పట్టుకొని ఆ యొక్క పాముని ఇలా అన్నాను. ఆ పాము వెంటనే విషం జిమ్మిది మీదకి. దేవుడు నన్ను వెనక్కి నెట్టివేశాడు, లేకపోతే ఈ దినాన మీ దగ్గర నిలబడేవాని కూడా కాదు. అలాగ నేను బుద్ధిహీనంగా ఏం చేశానంటే 3 పర్యాయములు కర్రతోటి, చిన్న కర్రతోటి ఇలా అనేసరికి 3 టైమ్స్ అలాగ విషం జిమ్ముతా వచ్చింది. 3 పర్యాయములు కూడా ప్రభు తప్పిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత ఆ సంఘ పెద్ద వచ్చి చెప్తా ఉన్నాడు, అమ్మో అది ఘోరమైన పామన్న, అది కానీ మీ మీద పడుంటే మేము ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లే పని లేదు, ఒకటి దగ్గరికే తీసుకెళ్ళాలి, ఎక్కడికి, సమాధి చేయడానికి, ఇంకెక్కడికి తీసుకెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. అంత భయంకరమైన విషపూరితమైన పాము. అంత కూడా మీరు ఒకవేళ ఆ విషయం కానీ మీ మీద పడుంటే ఇక్కడ చర్మం పట్టుకుంటే ఇలా ఊడిపోయింది, ఇక్కడ చర్మం పట్టుకుంటే ఇలా ఊడిపోయింది. అంత భయంకరమైన పాము అని చెప్తా వచ్చి చూడండి, ఎటు పోయినాను, ఎన్ని పాములో, ఎంత భయంకర. ఇంటి చుట్టూ 4 కర్రలు పెట్టుకునేవాడిని.
ఇంటి చుట్టూ 4 కర్రలు పట్టుకున్నా. పిల్లలు వచ్చేవాళ్ళు, యవనస్తులు వచ్చి ఆ మందిరం అంతా ఊడ్చి ఆ తలుపు ఇలా ఉంటుంది, ఆ తలుపు తీయంగానే టపక్కన పాము పడింది. అన్నయ్య అని కేకేశారు. ఈ లేదా పాముని చూసుంటారులే అనుకొని వెళ్ళి చూస్తే అక్కడ కట్ల పాము. త్రాసు పాములు, కట్ల పాములు, విషపూరితమైన పాములు. కొన్నిసార్లు అయితే ఆ యొక్క తెల్ల తేలు మీద నిలబడ్డా, నాకు తెలియదు అది ఏటి కాలు కింద ఏది ఉందని చూసుకుంటే తెల్ల తేలు. అన్నా తప్పించబడ్డావా అన్నా అనేవాళ్ళు వారు. వామ్మో, నా ప్రభు ఏం చేస్తాను, కట్లన్నిటిని ఏం చేస్తూ ఉన్నాడు, తెంపివేస్తున్నాడు. వలలన్నిటిని ఏం చేస్తున్నాడు, తెంపివేస్తున్నాడు. భక్తిహీనుల రాజదండన నీతిమంతుల మీద ఏమాత్రం ఏలుబడి చేయకుండా ఆ రాజదండన ప్రభు ఏం చేస్తున్నాడు, విరిచివేస్తున్నాడు. ప్రభు కాపాడుతాడండి. నమ్మాల, విశ్వాసం ఉంచాల. అందుకే అక్కడ ఎంత అద్భుతమైన మాటలు. అయినను, ఈ 2 మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. సాతాను నీ చెవులో ఎన్నో మాటలు చెప్తారు. సాతాను నీ చెవులో ఎన్నో విషయాలు చెప్తా ఉంటాడు. నువ్వు పనికిరావు అంటాడు, ఇదిగో నీ వల్ల ఏది కాదు అంటాడు, నీ జీవితం ఇంతటితో క్లోజ్ అంటాడు, నువ్వు పరిచర్లో ఏమాత్రం ఎదగమంటాడు, లేదంటే నీ కుటుంబం ఇంతే ఉంటుంది, విచ్ఛిన్నం అయిపోయింది అంటాడు, ఇగో నీకు బ్రైట్ ఫ్యూచర్ లేదంటాడు. ఎన్ని మాటలు చెప్పినప్పటికీ అయినను నీవు నన్ను ఎన్నటికీ జయించలేవు. ఇదే మాట రావాలి మనలోంచి. ఆయనను నువ్వు నన్ను ఎప్పటికీ జయించలేవు. ఎప్పుడైతే ఆ మాట మనం నమ్మకంగా పలకగలుగుతామో వాడుండడు, పారిపోతాడు. అది కావాలి. ఇంకా అంత మాత్రమే కాకుండా ఏమంటున్నాడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళను ఆయన తెంపివేస్తాడు. నువ్వు భయపడ మాకు. ఆ తాళ్ళు ఎంత పెద్దగైనా ఉండని, ఆ తాళ్ళు ఎంత భయంకరమైన ఉండని, ప్రభు దాన్ని తెంపి వేస్తాడు. ఇప్పుడు వస్తే 5 నుంచి 8 వచనాలకు వస్తే ఇదంతా ప్రేయర్, ప్రార్థన. ఇదంతా చూడండి, ఇదంతా ప్రార్థన. ఒక్కసారి చూద్దాము, ముగించుకుందాం. సియోను పగవారందరూ సిగ్గుపడి. అబ్బా, ఎంత అద్భుతమైన ప్రార్థన. సియోను పగవారందరూ కూడా సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక. ఆమేనని చెప్పగలగాలి. నిజమే, సియోను పగవారు అనగా మన పగవారు అనగా, పగవారు అంటే ఇక్కడ భౌతిక సంబంధమైన పగవారు కాదండోయ్. చాలామంది వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. ప్రభు చెప్పిన వాక్యాన్ని వక్రీకరించి వారికి సంబంధించిన పగవారు గురించి, ఇక్కడ సియోను యొక్క పగవారు. సియోను ఎవరిది? సియోను ఎవరిదండి? ప్రభుది. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభువుకు అగైనెస్ట్గా ఉన్నవారి గురించి, మనకు అగైనెస్ట్గా ఉన్నవారి గురించి కాదు. మనకి అగైనెస్ట్గా ఉన్న వారి గురించి మాట్లాడట్లేదు. మనము ప్రభువు వారము కనుక మనకు అగైనెస్ట్గా ఉన్నాడు అంటే అది ప్రభువుకు అగైనెస్ట్గా ఉన్నట్లే కదా. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువానితో సమానం. ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నాడు? సియోను సియోను పగవారందరూ, వారు ఎంతమంది అయినా కావచ్చు, ఇది నాన్న నువ్వు ఒక్కడవే కావచ్చు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిని తరుముతాడు. ఎలా తరుముతాడు? ప్రభు వారి పక్షాన్ని నిలిచినాడు కాబట్టి. సియోనుకు పగవారు ఎంతమంది ఉండనప్పటికీ కూడా వారందరూ కూడా ఏమవుతారు? సిగ్గుపడి వెనకకు త్రిప్పబడుదురుగాక. నువ్వు ప్రభువుని ఆశ్రయించు, నువ్వు ప్రభు మీద ఆనుకో. ఇగో ఆ పగవారు అందరూ ఏమవుతారు? త్రిప్పబడతారు, సిగ్గుపాలు అవుతారు, అవమానాల పాలు అవుతారు. ఇదిగో వారు త్రిప్పబడతారు. అంత మాత్రమే కాకుండా వారి గురించి, వారు ఎంత బలహీనులో, వారు ఎంత అల్పులో కింద మాటలు మనం చూస్తే గొప్ప ధైర్యాన్ని ఇచ్చిద్ది. ఏంటి ఆ ధైర్యము, ఏంటి ఆ మాటలను చూస్తే చదవండి. ఎవరు పగవారు అనగా నిన్ను నిరాశపడేటువంటి అపవాది, వాడి తంత్రాలు కావచ్చు, అది ఎవరైనప్పటికీ కూడా నీ భక్తి లేదంటే నిన్ను నిరుత్సాహపరుస్తున్న వారు ఎంత బలహీనులు నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటట, వారు ఎంత బలహీనులు అంటే ఇంటి మీద గడ్డి పెరిగిద్దా? పెరిగిద్ది. ఎప్పుడు పెరిగిద్ది? మన స్లాబులు ఉన్నాయండి, అక్కడక్కడ కొంచెం మట్టి చేరుతూ ఉంటుంది. మట్టి చేరినప్పుడు ఈ గాలికి ధాన్యం గింజలు ఏయో గింజలు వచ్చి పడతాయి. పడి అక్కడ మొలిసినప్పుడు అది ఎంత ఎత్తుకు మొలిసిద్ది? ఆ గడ్డి ఎంత ఎత్తుకు మొలిసిద్ది? మా అంటే అంత మించేత మొలిసే అవకాశమే లేదు. ఇదిగో ఈ దినాన నిన్ను బాధిస్తున్న శత్రువులు ఇంతే. ఎందుకు కలవరిపడిపోతావు? ఎందుకు భయపడిపోతావు? వారి ఇంటి మీద మొలిసిన గడ్డితో సమానం. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ఇంత క్లియర్గా చెప్తున్నాడు. మనం భయపడకూడదు. అందుకే ఏమంటున్నాడు? నీ యాత్రలో ఇగో నీ దగ్గరకి లేదంటే నిన్ను బాధించువారు, ఇదిగో నీ పగవారు ఎలాంటి వారు అంటే వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక. ఎక్కడ ఎదిగేది? ఇంకా అది ఎదిగి అదేమంటారు వాటిని, పొట్టన ధాన్యం రాకముందే వారు ఏమైపోతారు? వాడిపోతారు. అంటే దానికి నీ మీద ఏమాత్రము కూడా ఏలుబడి చేసేంత శక్తి లేదు, రాదు కూడా అర్థం. ఒక సమస్య ఉంది, అది మొలిచింది. ఎంత మొలిచింది? ఇంతే.
అది పెద్ద వృక్షం అయిపోయి బాగా విత్తనాలు వచ్చేసి బాగా ధాన్యం వచ్చేసి మరలా విత్తనాలు విత్తేసి మరలా ఆ సమస్య ఎంత భారేమో అయిపోదు, కంగారు పడమాక. దాన్ని నువ్వు జయించగలవు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆ బలహీనతలు కావచ్చు, ఆ పగవారు కావచ్చు, నిందించేవారు కావచ్చు, వారందరూ కూడా ఎలా ఉంటారట? ఆ యొక్క ఇంటి మీద మొలిచిన గడ్డి వంటి వారు ఎదగనే ఎదగరు. ఇంకేమంటున్నాడు? కోయువాడు తన గుప్పిలినైనను, పనులు కట్టువాడు తన ఓడినైనను. ఇప్పుడు మనం చూస్తాం, కోసేటువంటి వాడు ఏం చేస్తారండి? మనం పంట కోస్తూ ఉంటాం, కోసేటప్పుడు ఏం చేస్తాం? ఆ పంటని గుప్పిలతో పట్టుకుంటాం. కానీ ఇంటి మీద మొలిసిన గడ్డి గుప్పిలతో పట్టుకునేంత కూడా రాదు. గుప్పిలికి కూడా రానటువంటి గడ్డికి నువ్వెందుకు భయపడుతున్నావు? ఇంకోటి ఏమన్నాడు? ఒడిలో ఏం పోసుకుంటున్నారు? చూడండి, ఒడిలో ఈ పనులను ఒడిలో కట్టుకునేటువంటి వాడు, మొలిచినటువంటి గడ్డికి పనులు వస్తాయి, ఆ పనులను ఒడిలో పోసుకుంటారు. ఎక్కువ ఉంటే అసలు ఆ గడ్డే మొలవదు, దానికి పనులే రావు, ఇంకా నువ్వు దాన్ని ఒడిలో ఎక్కడ పోసుకుంటావు? అంటే అంత అల్పమైంది అని అర్థం అన్నమాట. పౌలు అదే గ్రహించాడు. ఈ శ్రమలు, అందుకే ఒక మాట అన్నాడు, చులకనైన శ్రమలు. అంటే ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ అల్పం, ఇవన్నీ స్వల్పమైనవే, వీటిని మనం అధిగమించాలా. వాటిని చూసి కంగారు పడమాకండి. మనం ఏంటంటే భూతద్దంలో పెట్టి చూసి అమ్మో ఎంత ఉందో అనుకుంటాం ప్రతిదానికి. అది ఏదైనప్పటికీ ప్రభు మీద ఆధారపడగలిగితే ప్రభు విజయం ఇస్తాడు. అది ఎంత బలహీనమైనవో ఇవన్నీ చెప్తున్నాడు. 8వ వచనంలో చూద్దాం ఒక మాట. దారిన పోయేటువంటి వారు, యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, యెహోవా నామమున మేము మిమ్మును దీవించుచున్నాము అని ఎవ్వరు కూడా భక్తిహీనులను ఆశీర్వదించడు. ఎవరెంత పక్కన పెట్టండి, అసలు దేవుడు భక్తిహీనులను ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడు. వారి పరిస్థితి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు 5 నుంచి 8వ వచనం వరకు. భక్తిహీనులు ఎంత బలహీనులో, మన పగవారు ఎంత బలహీనులో, మనల్ని బాధించేటువంటి శత్రువు ఎంత బలహీనుడో, వాడు ఎంత అల్పుడో, వాడు ఆశీర్వాదానికి వారసుడు కాదు, వాడు శాపానికి వారసుడు, వాడు గడ్డి లాంటి వాడు. ఒకవేళ మొలిస్తే మొలవచ్చేమో కానీ అది ఎదిగేంత స్థితి లేదు, అది పనులు పట్టేంత స్థితి లేదు. ఇదిగో అది ఎన్నటికీ మీ మీద విజయమో పొందలేదు. కనుక ఏమాత్రం భయపడొద్దు. ఇజ్రాయేలు జాతిని చూసి మనం నేర్చుకుందాం. వారు దున్నబడ్డారు, వారు వీపు చాలుగా పొడువుగా దున్నబడ్డారు. అయినప్పటికీ నేటికి ఆ జాతి నిలిచి ఉందే. మరి నీ నా జీవితంలో శ్రమలు రాగానే ఎందుకు కృంగిపోవడం? బాధలు రాగానే ఎందుకు కృంగిపోవడం? బాధలు మన జీవితానికి అంతము కాదు కదా, శ్రమలు మన జీవితానికి ముగింపు కాదు కదా. ఇదిగో ఒక మాట మనం చూసాం, ఆయనను వారు నన్ను జయింపలేకపోయిరి. ఈ మాట నీ హృదయంలో పదిలపరుచుకో. ఏది కూడా నిన్ను జయించలేదు. కారణం ఏంటి అంటే నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రార్థన చేసుకుందాం, మోకాల మీదకి వద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభా, నిజమే అనేక పర్యాయములని ఉపద్రవాలు గుండా వెళ్ళా, అనేక పర్యాయములని ఇబ్బంది గుండా వెళ్ళా, చుట్టూరా నన్ను సమస్యలు ముంచివేస్తున్నట్లుగా ఉన్నాయి, చుట్టూరా పరిస్థితులు నన్ను మృంగేటట్లుగా ఉన్నాయి. ప్రభా, నాకు జయం ఇవ్వ, నిన్నే ఆనుకున్నాను, నీ మీదే నేను ఆధారపడుతున్నాను, ప్రభా నాతో రావా అని ప్రభుని అడగగలిగితే ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం, ఆ రీతిగా మనం సరి చేసుకుందాం.